పాస్ పుస్తకం కాదు. జగన్ గారు వచ్చిన తర్వాత ఇది చెప్తున్నారు కదా, జగన్ గారు బొమ్మ వేసుకున్నాడని. ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది. అట్ట చూపించాడు. అట్టనే మొన్న చూపించా, మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా. ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట. ఇదిగో సరిపోయిందా? చూసుకున్నారా? పైన రాజముద్ర ఉంది, జగన్ గారి బొమ్మ ఉంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం. తొరుపల్లు నువ్వు మొన్న చూపించావు, మళ్ళీ ఈరోజు చెప్తుంది. నేను మొన్న చెప్పినా మళ్ళీ ఈరోజు చెప్తాను సన్నాసి. రాజముద్ర బుక్ ఉంది, అంతవరకు ఓకే. జగన్ గడ పొట్టే ఎందుకు వేసుకుంటారు? అసలు జగన్ గడ పొట్టే ఎందుకు వేసు? ఆ బుక్ మీద ఏమన్నావు నువ్వు చెప్పు. వైఎస్ఆర్ శాశ్వత బుక్ అని వైఎస్ ఇచ్చాడా? రాజారెడ్డి ఇచ్చాడా? జగన్ గడ ఆవిడ భారతిరెడ్డి ఇచ్చిందా? ఆ తెలంగాణలో వాడి ఫోటో ఉండాలి, వాడి ముత్తాత ఫోటో ఉండాలి. వాళ్ళ ఇంటి పేరు ఏదో, వాళ్ళ ముత్తాత పేరు ఏదో, వీరశంకర్ రెడ్డి ముత్తాత పేరు ఏదో ఉండాలి. పని వైఎస్ఆర్ శాశ్వత బుక్ ఏంటి? అసలు వైఎస్ఆర్ శాశ్వత బుక్ దేనికి ఉంటుంది? అది ఎందుకు ఉండాలి అసలు? నువ్వు మళ్ళీ చెప్తానంటున్నావు. తప్పేముంది, రాజముద్ర ఉండడంలో తప్పులేదు, తప్పులేదు. కానీ వైఎస్ఆర్ శాశ్వత బుక్ ఏంటి అంటే 2024 కూడా వస్తే మళ్ళీ దెంగుదమనే కదా. అంటే వైఎస్ ఇచ్చాడు, విజయం ఇచ్చింది, రాజారెడ్డి ఇచ్చిండా, లేదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, మీ అమ్మ బాబులు ఇచ్చినారా? ఎవడు పొలం మీద, ఎవడు పట్ట పాస్బుక్ల మీద ఎవడు ఫోటోలు వేసుకుంటారా? సన్నాసులు రా మీరు. మాట్లాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ అది తర్వాత మాట్లాడడం. దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే, జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకంలో ఏముంది? ఏమి లేవు. అరే పాస ఫోటోలో అన్ని సేమ్ పేర్లు ఉన్నాయి. ఎవడు దానికి అబ్జెక్షన్ చెప్పట్లేదు. మీకు లోకమంతా పచ్చకాయలు వచ్చినట్టు, లోకమంతా పచ్చగా ఉన్నట్టు మీకు బుర్రలు పనిచేయవా? ఒక ఎంపీగా చేసావు, ఒక మంత్రిగా చేసావు, ఒక ఎమ్మెల్యే చేసిన పనికిరాని సన్నాసువా? కళ్ళ కింద క్యారీ బ్యాగులు వేసిన కళ్ళు కనబడట్లేదా? అవన్నీ ఓకే. ఆ ఫోటో ఎందుకు ఉండాలా? వైఎస్ఆర్ శాశ్వత బుక్ అని ఎందుకు ఉండాలి? అసలు దేనికి? ఎవడు అమ్మ సొమ్ము దెంగుదమని. జగన్ బొమ్మ ఉంది మా దగ్గర, చాలా మంది చెప్పాడు, ఇది వాళ్ళు ఇచ్చిన పుస్తకం, కూడా చూపిస్తాను. మరి దాంట్లో ఆ బుక్లో ఏముంది? చంద్రబాబు నాయుడు ఫోటో ఉందా? పవన్ కళ్యాణ్ ఫోటో ఉందా? లోకేష్ ఫోటో ఉందా? రాజధాని ముద్రే కదా ఉంది. మీకు కళ్ళు కోకలు దొబ్బున్నాయా? ఈ బుక్లో లేవు, ఆ బుక్లో లేవు అని అనట్లే. ఆ ఫోటో బుక్ మీద ఎందుకు వచ్చింది అనే కదా నేను చెప్పేది. అసలు మీకు ఏం అవసరం, మీకు ఏం హక్కు? వాళ్ళ తాతలు ముత్తాతలు మా తాతలు సంపాదించిన ఆస్తుల మీద మీ ఫోటో ఏంటి? మళ్ళీ చెప్తాను, వైఎస్ఆర్ శాశ్వత బుక్ ఏంటి అంటే దెంగుదమనే కదా. రాళ్ళు మీద ఫోటోలు సిరిపేస్తాడు, తుడిసేస్తాడు చంద్రబాబు నాయుడు. నువ్వు చచ్చిపోతే అదే పునాదులు వేస్తాం, నీ శిలాపలకం కడతాం. నీకు బుర్రలేని ఆలోచనలు మీ నాయకులకి. మీకు ఎవడైనా రాళ్ళ మీద ఫోటోలు పేర్లు వేసుకుంటారు. ఒక చచ్చిపోయినోడు చచ్చిపోతే వాళ్ళు వేసుకుంటారా? నీకు ఐడియా ఇచ్చినోడు అవుడురా? ఇంటర్లో ఫస్ట్ క్లాస్ అంటావు, 10th ఫస్ట్ క్లాస్ అంటావు, ఆ మాత్రం బుర్ర తెలీదా? రాళ్ళ మీద ఫోటోలు వేసుకుంటారా ఎవడైనా? అది చచ్చిపోయినప్పుడే వేసుకుంటారా? కళ్ళు తెరుచుకోరు. తొర్రుపల్ల కొడుకు నువ్వేం చెప్పు మీ నాయకుడికి. దొంగ నా కొడుకు. జై హింద్, జై భారత్.